అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు కేరళ జ్యోతిష్యం బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు. ఆస్ట్రాలజీ, మంత్రశాస్త్రం, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ స్కిల్స్ అండ్ మనీ కోచ్. ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి హస్త సాముద్రిక ద్వారా ప్రశ్న శాస్త్రం, మంత్రశాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం ద్వారా చెప్పగలిగే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం అండి. సార్, వృశ్చిక రాశి వారికి ఈ జూలై నెలలో ఎలా ఉండబోతోంది? అమ్మ, జూలై నెలలో వృశ్చిక రాశి వారికి వీరు 8వ ఇంట గ్రహాలు ఉన్నాయా, అందువల్ల ఆ గ్రహాలు 8వ ఇంట ఉండటం వల్ల వీరికి అనుకూల ఫలితాలు పెద్దగా లేవు. వాస్తవంగా ఎలాంటి ఫలితాలు ఇబ్బంది పెడతా ఉంటాయంటే, వీరికి రాబడి ఉన్నప్పటికీ కూడా వృధా ఖర్చులు ఎక్కువైపోతా ఉంటాయి. అదేవిధంగా బంధుమిత్రులతో కొంత విభేదాలు వస్తూ ఉంటాయి. వీరు దూర ప్రయాణాలు చేసే పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. దేవాలయాల దర్శనాలు ఎక్కువ చేస్తూ ఉంటారు, పుణ్యక్షేత్ర దర్శనం చేస్తూ ఉంటారు. ఎంత చేసినప్పటికీ కూడా ఖర్చు అయితే ఎక్కువగా కనపడుతుంది, రాబడి అయితే తక్కువ కనపడుతూ ఉంటుంది. దాంతో వీరు కొంత విసుగు, విచారము ఎక్కువగా ఈ నెలలో గోచరిస్తూ ఉందమ్మా. ముఖ్యంగా ఈ రాశిలో వివాహాలు కాక బాధపడుతున్న వారికి ఈ మాసంలో కొంత సానుకూలంగా ఫలితాలు కనపడతా ఉన్నాయి. అంటే వివాహాలు సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కూడా ఈ మాసంలో అనుకూల ఫలితాలే కనపడతా ఉన్నాయి. ఎందుకని? భూమికి సంబంధించి కొంత లావాదేవీలు వీరికి అనుకూలంగా ఉంటాయి. అంటే కొంతకాలంగా ఏదైనా చరాస్తులు అమ్మాలనుకుంటే ఈ మాసంలో అమ్మే అవకాశంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరికి చెప్పాలంటే, ఈ వృశ్చిక రాశి వారికి గత కొంతకాలంగా కోర్టు సమస్యలతో ఎవరైనా బాధపడుతుంటే ఈ మాసంలో మీకు ఆశాజనకంగా వస్తుందన్న ఫలితం మీకు వ్యతిరేక ఫలితాలుగా కనపడతా ఉంటాయి. లేదు అంటే పోస్ట్పోన్ జరుగుతూ ఉంటాయి, వాయిదాలు పడతా ఉంటాయి. అలాగే మీ మిత్రులతో కానీ, అలాగే కుటుంబ సభ్యులతో కానీ మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే నీ మిత్రుడైనప్పటికీ, కుటుంబ సభ్యులు, బంధువులు అయినప్పటికీ కూడా మిమ్మల్ని బ్లేమ్ చేయాలని చూస్తారు. అప్పుడు దాకా మీరంటే చాలా ప్రేమగా ఉన్నవాళ్ళు ఈ నెలలో మీకు తెలియకుండా మిమ్మల్ని దోషిగా నిలబెడతారు, అంటే మిమ్మల్ని తప్పు పడతారు. అందువల్ల మితంగా మాట్లాడాలి, అంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఈ మాసంలో ఈ వృశ్చిక రాశి వారు ఆచితూచి అడుగులు వేయాలి. ప్రతి పనిని 1-2 సార్లు ఆలోచించి చేయాలి. దూర ప్రయాణాలు చేసేవారు కొంత వాహనాలు జాగ్రత్తగా నడపాలి, లేదంటే కొంత రిస్క్ ఫేస్ చేసే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. విదేశీయానం చేయాలనుకున్న విద్యార్థులు ఎవరైనా ఉంటే ఈ మాసంలో పోస్ట్పోన్ చేసుకోవటం చాలా ఉత్తమోత్తంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో పుట్టిన సినీ రాజకీయ ప్రముఖులకి యావరేజ్గా కనపడతా ఉంది. అదేవిధంగా ఈ రాశిలో పుట్టిన వ్యవసాయదారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి సకాలంలో పనులు మాత్రం పూర్తవుతాయి. కాకపోతే ఏంటంటే చేతికి డబ్బులు అందవు, కొంత ఆ ఇబ్బందులు అయితే కనపడతా ఉన్నాయి. కానీ పనులు మాత్రం ఏదో రకంగా వారు అనుకున్న టైంకి పూర్తి చేసుకోగలుగుతారు. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు మాత్రం చాలా అద్భుతంగా కనపడతా ఉంది. వ్యాపారస్తులకి కొంత ఆర్థికంగా అభివృద్ధి కనపడుతుంది. ఆరోగ్యపరంగా మాత్రం కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలు. అలాగే మీరు ఎక్కువగా ఆలోచించడం మానాలి. ప్రతి చిన్న విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఈ వృశ్చిక రాశి వారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో గ్రహాలు 8వ ఇంట ఉండటం వల్ల కొంత ఫలితాలు అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించడానికి మానవ ప్రయత్నంగా మీరు ప్రతిరోజు ధ్యానం చేయాలి. మీరు నమ్మిన దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి. మీ కులదేవత, గ్రామ దేవత దేవాలయాల్ని ఎక్కువగా సందర్శిస్తూ ఉండాలి. మీ గ్రామ దేవత అంటే మీ ఊళ్ళో ఉండే గ్రామ దేవత, అలాగే మీ కులదేవత అంటే మీ తాతలు తండ్రులు ఏ దేవీ దేవతలను ఆరాధించేవాళ్ళో ఆయనే కులదేవతగా భావించి మీరు ప్రతి శనివారం కులదేవతని ఆరాధన చేయాలి, ఆ దేవాలయానికి వెళ్ళాలి. గ్రామ దేవత దగ్గరికి ఆదివారం కానీ శుక్రవారం కానీ వెళ్ళి ఒక్కసారి సందర్శించి అక్కడ కూడా మీరు సంకల్పం చేసుకుని, నన్ను గ్రహాల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నాను, నేను చేయదలిచే కార్యములన్నీ కూడా నాకు పాజిటివ్గా రావాలని సంకల్పం చేసుకోవాలి. ఇలా ఎవరైతే వృశ్చిక రాశి వారు ఈ చిన్న రెమెడీ పాటిస్తారో కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ కూడా వాటిని ఈజీగా అధిగమించగలుగుతారు. అయితే సమస్య ఉందని మనం కృంగిపోకుండా ధైర్యంతో, దృఢ సంకల్పంతో, విశ్వశక్తితో, దైవశక్తితో కనెక్ట్ అవుతూ, విశ్వశక్తి, దైవశక్తి ఎక్కడ ఉన్నాయి? మీలో ఉన్నాయి. మీలో భగవంతుడు ఉన్నాడు, ఆత్మే పరమాత్మ అని మనం అనేక వీడియోలో చెప్పుకున్నాం. ప్రకృతిలో విశ్వశక్తి, దైవశక్తి ఉంది. ఎప్పుడైతే ప్రకృతిలో ఉన్న విశ్వశక్తి, దైవశక్తి, మీలో ఉన్న విశ్వశక్తి, దైవశక్తి కనెక్ట్ అయితే, అలాగే పంచభూతాలతో మమేకమవుతూ నన్ను గ్రహాలు, ఇబ్బంది పెట్టే గ్రహాలు
నా నుంచి ఇబ్బంది పెట్టకుండా ఈ మాసంలో నాకు సానుకూల ఫలితాలు వచ్చినాయి అని చెప్పి పాజిటివ్గా ఆలోచిస్తూ ఎప్పుడు విశ్వశక్తి దైవశక్తితో కనెక్ట్ అవుతూ మీరు ముందుకు నడుస్తూ ఈ రెమెడీ కనుక చేసినట్లయితే ఈ మాసంలో కొన్ని ఇబ్బందులు మీరు ఫేస్ చేసినా మీకు తామరాకు పైన నీటి బుడగలాగా అంటే మిమ్మల్ని అంటకుండా వచ్చిపోతూ ఉంటాయి. మరి చాలా చిన్న క్రియే, కాకపోతే నమ్మకంతో ఉండాలి, ధైర్యంతో ఉండాలి. సమస్య వచ్చిందని కుంగిపోకుండా ఉండాలి. సమస్యలు రావడం సహజమే, అది మీరు గ్రహించి ఈ సమస్య ఈ నెలే కదా, వచ్చే నెలలో నాకు ఉండదు కదా అనే భావంతో మీరు ముందుకు నడిస్తే మీకు తప్పకుండా మీరు అనుకున్న ఫలితాలు వస్తాయి. అంటే గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు వచ్చే ఫలితాలని అధిగమించగలుగుతారు. ఇంకా అధిగమించలేకపోతున్నాం సార్ ఎన్ని చేసినా అన్నప్పుడు, లేదు మీరు చెప్పిన ఫలితాలు మాకు ఎక్కడ కనపట్టలేదు అనే ఒక భావన చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకుంటారు? ఇది గోచారరీత్యా చెప్పే ఫలితాలు. జన్మ జాతకం వేరు, గోచారరీత్యా చెప్పే ఫలితాలు వేరు. మీరు అలా ఉన్నవారు జన్మ జాతకాన్ని ఒక్కసారి చూపించుకోండి. దాని ప్రకారం మీకు పరిపూర్ణంగా ఫలితాలు వచ్చేది ఎలా చేయాలి, ఎలాంటి రెమెడీస్ ఆచరించాలో ఈ కేరళ సంఖ్య జ్యోతిషంలో లైఫ్ స్కిల్స్ అండ్ మనీ కోచ్గా, లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం, అలాగే ఆస్ట్రాలజిస్ట్గా మీకు ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి ప్రశ్నాశాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం, హస్త సాముద్రిక ద్వారా మీకు పరిపూర్ణంగా తెలియచేసి దానికి తగ్గ రెమెడీస్ మీకు ఇచ్చి దాని నుంచి మీ సమస్యల నుంచి మీరు ఈజీగా బయటపడేట్టుగా చేయవచ్చు. చాలా మందికి అలా చేసి ఉన్నాము, వారిని వీడియోల రూపంలో మీకు చూపిస్తూ ఉన్నాం. కాబట్టి వారిలాగా మీ జీవితంలో అలాంటి అద్భుత ఫలితాలు రావాలంటే నేను చెప్పిన రెమెడీస్ ముందు చేయండి, దాని ఫలితం వస్తుంది. అయినా రాలేదు అంటే ఒక్కసారి మీ జన్మ జాతకాన్ని చూపించుకునే ప్రయత్నం చేయండి. స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేస్తే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు. ధన్యవాదాలు. నమస్కారం.